హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాథ్ ట్యుటోరియల్స్. సో డిగ్రీలో మనకు చాలా టఫ్ అయిన సబ్జెక్ట్ అనేది ఆల్జీబ్రా. ఎందుకంటే మనం బేసిక్స్ నుంచి నేర్చుకోం కాబట్టి ఇది కొంచెం టఫ్ అనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ప్యూర్గా థియరీ పార్ట్ ఉంటుంది, కాకపోతే అర్థం చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. సో ఈరోజు వీడియోలో మనము గ్రూప్ థియరీ, గ్రూప్ అంటే ఏంటి, గ్రూప్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అని బేసిక్స్ నుంచి చూద్దాం. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది ఇక్కడ క్లోజర్ ప్రాపర్టీ నుంచి. ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏంటి, క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ ఏంటి అంటే, లెట్ ఫస్ట్ ఒక నాన్ ఎంప్టీ సెట్ని తీసుకుంటున్నాను. లెట్ క్యాపిటల్ ఎస్ బి ఎనీ నాన్ ఎంప్టీ సెట్. ఎలాంటి సెట్ అంటే ఎస్ అనేది ఎనీ నాన్ ఎంప్టీ సెట్, అంటే ఎస్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు పై, ఎనీ నాన్ ఎంప్టీ సెట్. సో ఈ సెట్ అనేది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తున్నాడు ఎప్పుడు అంటామంటే ఏ కామా బి అనే 2 ఎలిమెంట్స్ని తీసుకుందాం. సో ఇక్కడ ఒక సెట్తో పాటు ఒక ఆపరేషన్ని కూడా డిఫైన్ చేస్తామండి. ఆపరేషన్ ఏమనుకుంటున్నాను నేను ఇక్కడ అంటే స్టార్, అంటే యూనివర్సల్గా తీసుకుంటున్నాను. ప్లస్ మైనస్ అనేవి మనం జనరల్గా యూజ్ చేసాం, అలా కాకుండా ఒక నామినల్గా స్టార్ అనేది ఎనీ ఆపరేషన్. సో let capital S be any non-empty set and star be any operation. If A comma B belongs to S implies A star B also belongs to S, then we can say that అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ S అనేది విత్ రెస్పెక్ట్ టు స్టార్తో క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసిందని చెప్పొచ్చు. సో ఇలా అర్థం కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఇక్కడ ఒక సెట్ కావాలి కదా, నేను ఇక్కడ n అంటే న్యాచురల్ నెంబర్ సెట్ని తీసుకుంటున్నాను. అండ్ ఆపరేషన్ ఏమని తీసుకుంటున్నానండి, ఇక్కడ మనందరికీ తెలిసిన ఆపరేషనే ప్లస్. ఇక్కడ మనకు సో 2, 3 అనే 2 నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయి అనుకుంటా, ఉంటవి. సో 2, 3లు ఎన్లో ఉంటవి. వీటి మీద ఈ ఆపరేషన్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ కూడా సెట్లో ఉంటే అప్పుడు మనం ఏం చెప్తామంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయిందని అంటాం. సో ఆపరేషన్ అప్లై చేయండి, 2 + 3 ఎంత అవుతుందండి, 5. మరి 5 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా, ఉంటుంది. ఎందుకు, న్యాచురల్ నెంబర్ సెట్లో ఏముంటాయి, 1, 2, 3, 4 సో ఆన్ నెంబర్స్ ఉంటాయి. సో ఇక్కడ 2, 3ని ఎన్లో తీసుకున్నాను. వీటి మీద ప్లస్ ఆపరేషన్ అప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ 5 అనేది కూడా న్యాచురల్ నెంబర్స్లో ఉంటాయి, అంటే ఇది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసింది. సేమ్ సెట్ అండి, ఎన్ అనే సెట్ తీసుకున్నాను, కానీ ఆపరేషన్ మాత్రం నేను ఇక్కడ చేంజ్ చేశాను. ఏంటి ఇక్కడ ఆపరేషన్, మైనస్. సేమ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నానండి, 2, 3 బిలాంగ్స్ టు ఎన్. సో వీటి మీద ఆపరేషన్ అప్లై చేయండి. ఆపరేషన్ ఏంటి, ఇక్కడ నా ఆపరేషన్ చేంజ్ చేయండి, 2 - 3. సో 2 - 3 ఆన్సర్ ఎంత అవుతుంది, -1. మరి -1 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా, ఉండవు. న్యాచురల్ నెంబర్స్లో ఓన్లీ కౌంటబుల్ డిజిట్స్ ఉంటాయి, 1, 2, 3, 4, 5. అంటే -1 అనేది డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. సో 2, 3లు ఎన్లో ఉన్నవి, బట్ దాని మీద మనం ఒక ఆపరేషన్ మైనస్ని అప్లై చేస్తే వచ్చిన ఆన్సర్ ఎన్లో లేదు, అంటే ఈ ఎన్ అనేది విత్ రెస్పెక్ట్ టు మైనస్తో క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. క్లోజర్ డజంట్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ. లేదా మనం ఎలా చెప్పొచ్చు, సో ఎన్ అనేది ఎన్ ఈజ్ నాట్ క్లోజ్డ్ అండర్ మైనస్. ఇక్కడ ఏం రాయొచ్చు, ఎన్ ఈజ్ క్లోజ్డ్ అండర్ ప్లస్ అని రాయొచ్చు. సో సింపుల్ కాన్సెప్ట్, ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైజ్ ఇఫ్ వి అప్లై ఎనీ బైనరీ ఆపరేషన్ ఏ స్టార్ బి, సో దెన్ ద ఆన్సర్ మస్ట్ బి బిలాంగ్స్ టు ఎస్. ఏ కామా బిలు ఎస్లో తీసుకున్నప్పుడు దాని మీద బైనరీ ఆపరేషన్ అప్లై చేసినా వచ్చే ఆన్సర్ అనేది ఎస్లో ఉంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది అంటాము, లేకపోతే క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయలేదు అంటాం. ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటి అంటే అసోసియేటివ్ అంటే సేమ్ అండి. లెట్ క్యాపిటల్ ఎస్ బి ఎనీ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి ఎనీ బైనరీ ఆపరేషన్. సో నేను ఇక్కడ ప్రతిదీ స్టార్నే బైనరీ ఆపరేషన్గా తీసుకుంటున్నాను. సో లెట్ క్యాపిటల్ ఎస్ బి ఎనీ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి బైనరీ ఆపరేషన్. ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏంటంటే ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్ అనే 3 ఎలిమెంట్స్ని తీసుకుంటే ఏ స్టార్ బి ఆఫ్ స్టార్ సి ఈక్వల్స్ టు ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి. సో ఇది జనరల్గా క్లోజర్ ప్రాపర్టీ అయినప్పుడల్లా అసోసియేటివ్ ప్రాపర్టీ అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము, 2, 3, 4 బిలాంగ్స్ టు న్యాచురల్ నంబర్స్. ఇక్కడ ఆపరేషన్ ప్లస్ తీసుకుంటున్నాను. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. ఏం రావాలి, ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. ఎందుకు ఇక్కడ నా బైనరీ ఆపరేషన్ చేంజ్ అయింది ప్లస్ కాబట్టి, ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఏ అవుతుంది, బి అవుతుంది, సి అవుతుంది. అప్లై చేయండి.
2 + 3 + 4 ఎంత అవుతుందండి? 2 + 3 5 + 4 = 9. ఇది LHS. సేమ్ ప్రాసెస్లో RHS చేయండి. A + of B + C = 2 + of 3 + 4 which is equals to 2 + 3 + 4 అంటే ఎంతండి? 7. 2 + 7 9. So LHS equals to RHS. Therefore N satisfies which property? N satisfies which property అండి? ఇక్కడ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఇక్కడ ఆపరేషన్ రాసుకుంటే మనకు బెటర్. అసోసియేటివ్ ప్రాపర్టీ విత్ రెస్పెక్ట్ టు విచ్ బైనరీ ఆపరేషన్? విత్ రెస్పెక్ట్ టు ప్లస్. సో క్లోజర్ అయింది అంటే దాదాపు అసోసియేటివ్ అవుతుంది. సో ఇది బ్రాకెట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఏంటి? ఫర్ ఆల్ A, B, C బిలాంగ్స్ టు S ఇంప్లైజ్ A స్టార్ B ఆఫ్ స్టార్ C ఈక్వల్స్ టు A స్టార్ ఆఫ్ B స్టార్ C. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఐడెంటిటీ ప్రాపర్టీ. ఐడెంటిటీ ప్రాపర్టీ ఇక్కడ నేను కొన్ని కీ పాయింట్స్ కూడా చెప్తాను. సో ఐడెంటిటీ ప్రాపర్టీ అంటే ఏంటి? సేమ్. ఫస్ట్ లెట్ క్యాపిటల్ S be any non-empty set and star be any binary operation. So for all A belongs to S, there exists E belongs to S such that A star E is equals to A is equals to E star A. అంటే A స్టార్ E ఈజ్ ఈక్వల్స్ టు ఏనే రావాలి, లేదా E స్టార్ A ఈక్వల్స్ టు చేసిన ఆన్సర్ ఈనే రావాలి. దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. సేమ్ అండి, నేను ఇందాక న్యాచురల్ నెంబర్ సెట్టే తీసుకున్నాను కదా, ఇక్కడ న్యాచురల్ నెంబర్ సెట్టే అండ్ ప్లస్ అనేది ఒక బైనరీ ఆపరేషన్. సో 2కి ఏ నెంబర్ యాడ్ చేసిన, ఇక్కడ ఏ ప్లేస్లో లెట్ 2 బిలాంగ్స్ టు N, దేర్ ఎగ్జిస్ట్ E అనేది ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 2కి ఏం యాడ్ చేస్తే మళ్ళీ 2నే ఆన్సర్ వస్తుందండి? 0. సో 2 + 0 = 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 + 2. సో ఇక్కడ ఏంటి? A స్టార్ E ఈక్వల్స్ టు A ఈక్వల్స్ టు E స్టార్ A అయితే ఇక్కడ E ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్లో N అనేది న్యాచురల్ నెంబర్ సెట్ అండ్ ప్లస్ ఈజ్ ఎనీ బైనరీ ఆపరేషన్. దెన్ 2 + 0 = 2 ఈజ్ ఈక్వల్స్ టు 0 + 2 అంటే ఇక్కడ ఏంటి? 0 ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్. 0 ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్. సో ఇక్కడ యూనివర్సల్ ఏంటి అంటే 0 ఈజ్ ఎప్పుడు అయినా యాడ్ చేసినప్పుడు 0తో యాడ్ చేస్తేనే మళ్ళీ అదే ఆన్సర్ వస్తుంది. సపోజ్ సేమ్ న్యాచురల్ నంబర్స్లో ఇంటూ తీసుకుంటున్నాను బైనరీ ఆపరేషన్. సో 2కి ఎంత మల్టిప్లై చేస్తే మళ్ళీ 2నే వస్తుందండి? 1. సో ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి? 1 ఈజ్ ఐడెంటిటీ ఎలిమెంట్. అదే న్యాచురల్ నంబర్స్కి ఒకసారి 0 ఐడెంటిటీ అయింది, ఒకసారి 1 ఐడెంటిటీ అయింది. అలా పాసిబిలిటీ ఉంటుందా అంటే ఎస్ ఉంటుంది. ఇక్కడ N న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకున్నప్పుడు ఆపరేషన్ బైనరీ ఆపరేషన్ అనేది ప్లస్. సో అలాంటప్పుడు ఐడెంటిటీ ఎలిమెంట్ ఏమైంది? 0. ఇక్కడ న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకున్నప్పుడు బైనరీ ఆపరేషన్ అనేది ఇంటూ, అంటే ఇక్కడ ఐడెంటిటీ ఏమైంది? 1. ఇక్కడ మీకు ఒక 2 పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్, 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ. ఏంటి? 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ అంటే ఎప్పుడు ప్లస్ ఉన్నా అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెట్, మనకు సెట్తో సంబంధమే లేదు, అప్పుడు 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. సో 1 అనేది ఏమవుతుంది? 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఓకేనా అండి? 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ నేను చెప్తాను, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ కాంపిటేటివ్లో అడగడానికి చూసింది. సో 2 + 0 = 2 = 0 + 2 అన్నాను. సో ఇక్కడ నేను ఈజీగా చెప్పేశాను ఏంటంటే 0 అనేది అడిటివ్ ఐడెంటిటీ అని నేను చెప్పేశాను ఇక్కడ. కానీ ఇక్కడ ఈ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మళ్ళీ మనం తీసుకున్న సెట్లో ఉండాలి. ఇక్కడ తీసుకున్నాం కదా, A బిలాంగ్స్ టు S సచ్ దట్ E బిలాంగ్స్ టు S. ఈ అడిటివ్ కూడా ఆ సెట్లో ఉండాలి. మరి 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉంటుందా? ఉండదు కదా. అంటే ఇక్కడ 0 అనేది ఐడెంటిటీనే, కానీ 0 అనేది న్యాచురల్ నెంబర్స్లో లేదు. అంటే న్యాచురల్ నెంబర్ సెట్ అనేది ఐడెంటిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చెయ్యదు. ఎప్పుడు? విత్ రెస్పెక్ట్ టు ప్లస్లో. అదే కిందికి రండి, విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ 1 ఈజ్ ఐడెంటిటీ అన్న. మరి ఈ 1 అనేది ఎన్లో ఉంటుందా? ఎస్ ఉంటుంది. అంటే ఈ 1 బిలాంగ్స్ టు N. అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్ సెట్ అనేది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీని కలిగి ఉంటుంది, కానీ
అడిటివ్ ఐడెంటిటీని కలిగి ఉండదు. సో ఇదంతా మనకు అవసరం లేదు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక పాయింట్ ఏ స్టార్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈక్వల్స్ టు ఈ స్టార్ ఏ. దెన్ ఈ ఈజ్ కాల్డ్ యాజ్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఎస్, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటండి అంటే ఇన్వర్స్ ప్రాపర్టీ. సేమ్, లెట్ క్యాపిటల్ ఎస్ బి ఎనీ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి ఎనీ బైనరీ ఆపరేషన్. ఫర్ A belongs to S, there exists B belongs to S, and then A star B is equals to E is equals to B star A. అంటే ఏ కామా బి అనే 2 ఎలిమెంట్స్ని ఎస్లో తీసుకుంటే అండ్ ఈ కూడా ఎస్లో ఉంటే అప్పుడు ఏంటి, ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఈ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బి స్టార్ ఏ రావాలి. అంటే 2 ఎలిమెంట్స్ మీద ఆపరేషన్ అప్లై చేస్తే ఆన్సర్ ఐడెంటిటీ వస్తే అప్పుడు ఏకి బీని ఇన్వర్స్ అంటాము, బీకి ఏని ఇన్వర్స్ అంటాము. సపోజ్ ఇక్కడ నేను జెడ్ తీసుకుంటున్నాను. జెడ్ అంటే తెలుసు కదండి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్. ఓకే, డన్. అండ్ హియర్ ప్లస్ ఈజ్ అవర్ బైనరీ ఆపరేషన్. అండ్ ఒక నెంబర్ని తీసుకుంటున్నాను, 3 బిలాంగ్స్ టు జెడ్. 3 జెడ్లో ఉంటుందా? ఎస్. 3కి మీరు ఏమన్నా యాడ్ చేయండి, బైనరీ ఆపరేషన్ కాబట్టి. కానీ ఆన్సర్ ఏం రావాలి? ఐడెంటిటీ. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీ ఏంటి? ఇందాకే చెప్పినాను, అడిటివ్ ఐడెంటిటీ ఏంటండి? 0. సో మరి 3కి ఏం యాడ్ చేస్తే 0 వస్తుందండి? -3. కానీ ఈ -3 అనేది జెడ్లో ఉందా లేదా అనేది కన్ఫామ్గా చూసుకోవాలి. నేను అందుకే జెడ్ తీసుకున్నాను, న్యాచురల్ నెంబర్ తీసుకోలేదు. ఎందుకంటే మైనస్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్ ఉండవు. ఎస్, 3 అనేది జెడ్లో, -3 జెడ్లో ఉంటుంది. అంటే 3కి -3 యాడ్ చేస్తే 0 వచ్చింది, అంటే అడిటివ్ ఐడెంటిటీ వచ్చింది. అంటే ఇప్పుడు 3కి -3 అనేది ఇన్వర్స్, -3కి 3 అనేది ఇన్వర్స్. ఓకేనా? ఏ స్టార్ బి ఈక్వల్స్ టు ఈ ఈజ్ ఈక్వల్స్ టు బి స్టార్ ఏ. అండ్ ద నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటండి? కామ్యూటేటివ్ ప్రాపర్టీ. ఏంటి? కామ్యూటేటివ్ ప్రాపర్టీ. కామ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏం లేదు, వెరీ సింపుల్. లెట్ క్యాపిటల్ ఎస్ బి ఎనీ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి ఎనీ ఆపరేషన్ ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైజ్ ఏ స్టార్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి స్టార్ ఏ. అయితే ఈ ప్రాపర్టీని ఏమంటారండి? కామ్యూటేటివ్ ప్రాపర్టీ అంటారు. సేమ్ ఇక్కడ 2, 3 బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ తీసుకుంటున్నాను అండ్ ప్లస్ ఈజ్ ఆ బైనరీ ఆపరేషన్. సో 2 + 3 ఎంత అవుతుందండి? 5. సిమిలర్ రివర్స్ తీసుకుంటే 3 + 2 కూడా ఎంత అవుతుంది? 5. దేర్ఫోర్ కామ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు అన్ని డెఫినేషన్స్ మనం నేర్చుకున్న వాటిని సింగిల్ వర్డ్లో రాద్దాము. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటండి? ఇక్కడ నేను నేర్చుకున్న ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్ కదా. ఏంటి? అన్నిట్లో కామన్. లెట్ క్యాపిటల్ ఎస్ బి ఎనీ నాన్ ఎంప్టీ సెట్ అండ్ స్టార్ బి ఎనీ ఆపరేషన్. ఫస్ట్ ప్రాపర్టీ క్లోజర్. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైజ్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు ఎస్. ఒకసారి రికాల్ చేసుకుంటూ రాద్దాం. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైజ్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు ఎస్ అయితే దాన్ని ఏమంటారండి? క్లోజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటండి? అసోసియేటివ్ ప్రాపర్టీ. ఫర్ ఆల్ ఇక్కడ 3 ఎలిమెంట్స్ కావాలి. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైజ్ ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి. ఇదేంటి? అసోసియేటివ్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఐడెంటిటీ. ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎస్ దేర్ ఎగ్జిస్ట్ ఈ బిలాంగ్స్ టు ఎస్ such that A star E is equals to A is equals to E star A. This is identity. Next property ఏంటండి? Inverse. For all A comma B belongs to S, there exists E belongs to S such that A star B is equals to E is equals to B star A. And the last but not least ఏంటి? Commutative. Commutative property. For all A comma B belongs to S implies A star B is equals to B star A. సో ఇక్కడికి వీడియో అయిపోలేదు, అసలు ఎంటర్ అయ్యేది ఇప్పుడే. ఇవి 5 ప్రాపర్టీస్. ఓకే, యా. ఏ సెట్, లెట్ క్యాపిటల్ ఎస్ బి నాన్ ఎంప్టీ సెట్ అండ్ ఎస్ స్టార్ బి ఎనీ బైనరీ ఆపరేషన్. ఏ సెట్ అయితే ఈ 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. ఏ 2 ప్రాపర్టీస్ అండి? జాగ్రత్తగా, క్లోజర్ అండ్ అసోసియేటివ్.
దీన్ని ఏమంటామండి అంటే ఓన్లీ 2 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటాము? ఎస్, సెమీ గ్రూప్. ఏ 2 ప్రాపర్టీస్? క్లోజర్ అండ్ అసోసియేటివ్. నెక్స్ట్ అలా కాకుండా క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ 3 ప్రాపర్టీస్ కనిపిస్తున్నాయా? ఈ 3 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటారండి? మొనాయిడ్ అంటారు. Now the very important definition: closure, associative, identity, inverse. ఈ 4 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటామండి అంటే గ్రూప్. ఏంటి? గ్రూప్. ఏ ప్రాపర్టీస్? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. మరి ఆల్ 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కమ్యూటేటివ్, ఆల్ 5 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తే దీన్ని ఏమంటారండి అంటే ఎబిలియన్ గ్రూప్ లేదా కమ్యూటేటివ్ గ్రూప్. ఏమంటారండి? ఎబిలియన్ గ్రూప్ లేదా కమ్యూటేటివ్ గ్రూప్. సో ఇక్కడ మనకు వెరీ ఇంపార్టెంట్ 2 డెఫినేషన్స్ అండి. వాట్ ఈజ్ ఏ గ్రూప్ అండ్ సెకండ్ వన్ వాట్ ఈజ్ అన్ ఎబిలియన్ గ్రూప్. మళ్ళీ చెప్పిన గ్రూప్ అంటే ఏంటి? క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. ఏ సెట్ అయితే ఈ 4 ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుందో దాన్ని మనము గ్రూప్గా కన్సిడర్ చేస్తాము. సో ఈ 4తో పాటు కమ్యూటేటివ్ ప్రాపర్టీని కూడా సాటిస్ఫై చేస్తే దాన్ని ఏమంటామండి అంటే ఎబిలియన్ గ్రూప్. సో ఇదంతా గ్రూప్ డెఫినేషన్. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇవి మనం ఇక్కడ ఫోర్ ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ ఈజ్ ఎన్ కామా ప్లస్ గ్రూప్. ఇక్కడ ఎన్ అంటే ఏంటండి? న్యాచురల్ నంబర్స్. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 4 5 సో ఆన్. సో ఇది గ్రూప్ అవుతుంది. గ్రూప్ అంటే 4 ప్రాపర్టీస్ కదండి. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ. నేను దీన్ని నాకు ఈజీ పర్పస్లో G1 ప్రాపర్టీ, G2 ప్రాపర్టీ, G3, G4. G1 అంటే ఏంటండి? క్లోజర్. క్లోజర్ అంటే నేను ఇక్కడ అందాజాకి రాసుకుంటున్నాను. ఫర్ ఆల్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైజ్ ఏ స్టార్ బి బిలాంగ్స్ టు ఎస్ తీసుకుంటే సరిపోతుంది. సో ఎన్ని నెంబర్స్? 4, 5 అనేవి న్యాచురల్ నెంబర్స్లో తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇచ్చిన బైనరీ ఆపరేషన్ ఏంటి? ప్లస్ 4 + 5 = 9. 9 న్యాచురల్ నెంబర్స్లో ఉంది అంటే క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. దేర్ఫోర్ ఎన్ ఈజ్ క్లియర్గా రాస్తున్నా, ఎన్ ఈజ్ క్లోజ్డ్ అండర్ ప్లస్. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి? G2. ఏంటి? అసోసియేటివ్ ప్రాపర్టీని రాస్తున్నా నేను ఇక్కడ. ఫర్ ఆల్ ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఎస్ ఇంప్లైజ్ ఏ స్టార్ బి స్టార్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్టార్ ఆఫ్ బి స్టార్ సి. ఓకే, నేను ఇక్కడ నెంబర్స్ 2 4 6 తీసుకుంటున్నాను. 2 4 6లో ఎన్లో ఉన్నవి మీరు చేయండి. ఈ ప్రాపర్టీ సాటిస్ఫై అవుతుంది. అండ్ ద నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటండి? G3. వెరీ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఎంత ల్యాగ్ చేయను, జస్ట్ ఒకటే చెప్తా. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి? అడిటివ్ ఐడెంటిటీ ఏంటండి? 0. 0 ఈజ్ ఎలాంటి రాస్తున్నాను చూడండి. 0 ఈజ్ హియర్ అడిటివ్ ఐడెంటిటీ. అడిటివ్ ఐడెంటిటీ కదా, మరి 0 అనేది న్యాచురల్ నెంబర్ సెట్లో ఉందా? లేదు కదా. సో 0 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. G3 ప్రాపర్టీని సాటిస్ఫై చేయట్లేదు. G3 ప్రాపర్టీ అంటే ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఎన్ డజంట్ సాటిస్ఫై విచ్ ప్రాపర్టీ అండి? ఐడెంటిటీ. సాటిస్ఫై ఐడెంటిటీ. సో ఒక ప్రాపర్టీని సాటిస్ఫై చేయకుండా గ్రూప్ అవుతుందా? కాదు. దేర్ఫోర్ ఎన్ కామా ప్లస్ ఈజ్ నాట్ ఏ గ్రూప్ కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ క్లియర్గా ఇట్ డస్ నాట్ సాటిస్ఫై ఐడెంటిటీ ప్రాపర్టీ. దీన్ని కొంచెం మీరు చూడండి. ఈ జెడ్ కామా ప్లస్ గ్రూప్ అవుతుందా? నేను ఇక్కడ చెప్తాను చూడండి. జెడ్ అనేది ఏంటి? జెడ్ ఈజ్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. దీంట్లో ఎలిమెంట్స్ ఏముంటాయి? -3 -2 -1 0 1 2 3. సో ఇది గ్రూప్ అవుతుందా కాదా? 4 ప్రాపర్టీస్ని చెక్ చేయండి. గ్రూప్ అవుతుందా కదా నాకు కామెంట్లో తెలియండి. కాదు గ్రూప్ అంటే ఎందుకు కాదో కూడా, ఏ ప్రాపర్టీ సాటిస్ఫై అవడంలో ఫెయిల్ అవుతుందో చూడండి. సేమ్ అండి, జెడ్ కామా ఇంటూ సేమ్ ఎలిమెంట్స్ కదా జెడ్ అంటే. సో ఇక్కడ నేను కాని ప్రాపర్టీ గురించే మాట్లాడతా. క్లోజర్ అవుతుంది, అసోసియేటివ్ అవుతుంది. సో క్లోజర్ ఎందుకు అవుతుందో చూద్దాం. G1 మీ ఇష్టం. నేను ఇక్కడ -3, 4 బిలాంగ్స్ టు జెడ్. రెండింటిని మల్టిప్లై చేయండి. ఆపరేషన్ ఏంటండి ఇక్కడ? ఇంటూ. -3 × 4 ఏమవుతుందండి? -3 × 4 -12.
బిలాంగ్స్ టు జెడ్ అంటే ఇట్ ఈస్ క్లోజ్డ్, అంటే క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. క్లోజర్ అయిందంటే ఆబ్వియస్గా అసోసియేటివ్ అవుతుంది. సో నేను అది డిస్కస్ చేయను. నెక్స్ట్ G3 అంటే ఏం ప్రాపర్టీ అండి? ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ఇంటూ ఐడెంటిటీ ఏంటి? 1. ఎందుకు? 1 ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. ఎలాంటి ఐడెంటిటీ? మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ. మరి 1 అనేది జెడ్లో ఉందా? ఉంది. దేర్ఫోర్ ఇట్ సాటిస్ఫైస్ ఐడెంటిటీ ప్రాపర్టీ. అండ్ ద లాస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఎస్, కరెక్ట్ అండి, ఇన్వర్స్ ప్రాపర్టీ. ఏం ప్రాపర్టీ? ఇన్వర్స్ ప్రాపర్టీని ఒక్కసారి రీకాల్ చేసుకుందామా? A స్టార్ B ఈజ్ ఈక్వల్స్ టు E. అవునా? ఒకసారి 2 బిలాంగ్స్ టు Z. సో 2కి మీరు ఏమన్నా మల్టిప్లై చేయండి. ఐడెంటిటీ ఏంటి ఇక్కడ? 1 రావాలి. మరి 2కి ఎంత మల్టిప్లై చేస్తే 1 వస్తుందండి? 1/2. అంటే 2కి ఇన్వర్స్ ఏంటి ఇక్కడ? 1/2. మరి 1/2 అనేది ఇంటీజర్స్లో ఉన్నట్టయితే నాకేం కనిపించట్లేదు. ఎందుకు? P/Q ఫామ్ ఉంది. P/Q ఫామ్ ఎలిమెంట్స్ అనేవి ఇంటీజర్స్లో ఉండవు. అంటే 2కి ఇన్వర్స్ ఉంది. ఏంటి 2కి ఇన్వర్స్? 1/2. కానీ అది మనకి ఇచ్చిన సెట్లో లేదు. అంటే 1/2 డస్ నాట్ బిలాంగ్స్ టు జెడ్. అంటే ఇది ఇక్కడ ఇన్వర్స్ ప్రాపర్టీ ఫెయిల్ అయింది. ఒక్క ప్రాపర్టీ ఫెయిల్ అయినట్టే. కాబట్టి జెడ్ కామా డాట్ ఇంటూ అన్న రాయండి డాట్ ఈజ్ నాట్ ఏ గ్రూప్. అండ్ ఆర్ కామా ప్లస్ అనేది క్లోజర్ సాటిస్ఫై చేస్తుంది. ఎందుకు? మీ ఇష్టం, అన్నీ ఉంటాయి దీంట్లో, రేషనల్ నంబర్స్, ఇర్రేషనల్ నంబర్స్. 2, 3 బిలాంగ్స్ టు ఆర్. 2 ప్లస్ కదా, 2 + 3 ఎంత అండి? 5 బిలాంగ్స్ టు ఆర్. G1 ప్రాపర్టీ సాటిస్ఫై అయింది. G1 ప్రాపర్టీ సాటిస్ఫై అయిందంటే ఆబ్వియస్లీ G2 సాటిస్ఫై అవుతుంది. కమింగ్ టు G3 విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అడిటివ్ ఐడెంటిటీ ఏంటండి? 0 ఈజ్ అడిటివ్ ఐడెంటిటీ. మరి 0 అనేది ఆర్లో ఉంటుందా? ఉంటుంది. ఎందుకు? ఆర్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటవి, రేషనల్స్ అండ్ ఇర్రేషనల్. అంటే 0 బిలాంగ్స్ టు ఆర్. అంటే ఐడెంటిటీ కూడా సాటిస్ఫై అయింది. ఐడెంటిటీ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో సాటిస్ఫైడ్. నెక్స్ట్ కమింగ్ టు G4. 2 బిలాంగ్స్ టు ఆర్ తీసుకోండి. 2కి ఎంత యాడ్ చేస్తే ఆన్సర్ 0 అవుతుందండి? -2. -2 కూడా ఆర్లో ఉందా? ఎస్, ఉంది. సో ఆర్ కామా ప్లస్ క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఆల్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై. కాబట్టి ఆర్ కామా ప్లస్ ఈజ్ ఏ గ్రూప్. సో ఇదండి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసింది వాట్ ఈజ్ ఏ గ్రూప్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ క్లాస్లో గ్రూప్స్ మీద ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని ఫైండ్ అవుట్ చేద్దాము. అంటే ఇక్కడ మనం జనరలైజ్డ్, మనము యూనివర్సల్ ఆపరేషన్స్ని తీసుకున్నాం మన డైలీ